మహారాష్ట్ర జిల్లా సక్రీ తాలూకాలోని సమోడ్ అనే చిన్న గ్రామంలో కమలాబాయి అనే మహిళ తన గుడిసె ముందు ప్రతిరోజూలాగే సాయంత్రం వంట చేసే పనిలో బిజీగా ఉంది. అదే సమయంలో ఇంటి ముందు సడన్ గా 4 కార్లు వచ్చి ఆగాయి. ముందు వచ్చిన కారులో నుండి ఓ వ్యక్తి దిగి కమలాబాయి వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వ్యక్తిని చూసిన కమలాబాయి కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి. ఆనందం పట్టలేక ఓ వైపు ఏడుస్తూ కన్నీళ్లు, ఆ ఏడుపులోనే చిన్న చిరునవ్వు. ఆమెను చూసిన ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ప్రేమతో కౌగిలించుకున్నాడు. అతనితో వెనకాల వచ్చిన అధికారులు అందరూ అక్కడ జరుగుతున్న సీనంతా చూసి షాకైపోయారు. కమలాబాయి ప్రేమతో ఆ గూడెం మొత్తం స్వీట్లు పంచిపెట్టింది. ఇంతకీ ఎవరతను? ఎందుకు ఆమె స్వీట్లు పంచిపెట్టింది? అంటే వచ్చింది ఆమె కొడుకు. అప్పటివరకు తన కొడుకు డాక్టరై వచ్చాడనుకుంది కమలాబాయి. కానీ వచ్చింది డాక్టర్ కాదు, కలెక్టర్. అవును, ఆ విషయం కమలాబాయికి తెలియదు. కొడుకు తాను కలెక్టర్ అని చెప్పగానే కమలాబాయి షాక్. ఎందుకంటే అసలు ఆ గ్రామ ప్రజలకి కలెక్టర్ అంటే ఎవరో కూడా తెలియదు. ఊరి ప్రజలంతా ఒకరి నుండి ఒకరు తెలుసుకొని అతని వద్దకొచ్చి కండక్టర్ అయినందుకు కృతజ్ఞతలు అని అభినందించి వెళుతున్నారు. అది ఆ గ్రామంలోని ప్రజల పరిస్థితి. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరు? అతని స్టోరీ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరి జీవితంలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వాటన్నిటినీ దాటుకొని పోరాడితేనే సుఖం ఉంటుంది. కానీ వాళ్ల కష్టాలను వారు ఎలా ఎదుర్కొంటున్నారన్న దానిపైనే వాళ్ల భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది. కొంతమంది మంచి మార్గంలో వెళితే మరికొంతమంది తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ జీవితంలో మరిన్ని కష్టాల్లో కూరుకుపోయి వాళ్ల జీవితాలను కోల్పోతుంటారు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోయే స్టోరీ మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నట్టుండి సక్సెస్ చేయలేకపోయినా కూడా మీకు కొంత ధైర్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేస్తారని కోరుకుంటూ, మా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. వీడియో చివరి వరకు చూసిన తర్వాత మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. మహారాష్ట్ర జిల్లా సక్రీ తాలూకాలోని సమోడ్ అనే చిన్న గ్రామం. బంధు భారూద్ మరియు కమలాబాయి దంపతులకు జన్మించాడు రాజేంద్ర భారూద్. రాజేంద్రతో పాటు మొత్తం కమలాబాయికి 3 సంతానం. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అత్యంత పేదరికంలో జీవనం కొనసాగిస్తున్న కమలాబాయి భర్త చనిపోవటంతో కుటుంబమంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటివరకు రాజేంద్రకు తన తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలీదు. అప్పటి వరకు కనీసం ఒక ఫోటో తీసుకునే పరిస్థితి కూడా వాళ్ల కుటుంబానికి లేదు. తినడానికి తిండి కూడా దొరికేది కాదు. చిన్న గ్రామం అవడం చేత పెద్ద వ్యవసాయ పనులు కూడా ఉండేవి కావు ఆ గ్రామంలో. దాంతో రాజేంద్ర తల్లి కమలాబాయి పిల్లల కడుపు నింపేందుకు ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని నిర్ణయించుకుంది. పట్టణానికి వెళ్లి బ్రతకాలంటే పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లను చూసుకుంటూ కూలీ చేయడం చాలా కష్టం. దాంతో ఇంట్లోనే సారాయి కాచడం మొదలుపెట్టింది. మహారాష్ట్రలోని చాలా గిరిజన ప్రాంతాల్లో సాధారణంగా అడవిలో దొరికే మహువ పువ్వులను ఉపయోగించి సాంప్రదాయ మద్యాన్ని తయారు చేసేవారు. కమలాబాయి కూడా అదే వృత్తిని ఎంచుకుంది. ఇంట్లోనే మద్యం తయారు చేసి ఇంటి దగ్గరే విక్రయించేది. అప్పట్లో అంటే 80వ దశకంలో ఇది ఆ ప్రాంతంలో చాలా సాధారణంగా జరిగే వ్యాపారం. అందువల్ల చట్టవిరుద్ధం కూడా కాదు. దాంతో గ్రామస్తులు కమలాబాయి ఇంటి దగ్గరే మద్యం తాగటానికి వచ్చేవారు. గ్రామంలోని ప్రజలు మద్యంతో పాటు కొన్ని స్నాక్స్ కూడా ఇచ్చేది కమలాబాయి. ఆమె వ్యాపారం సమయంలో చిన్న పిల్లాడిగా ఉన్న రాజేంద్ర ఏడిస్తే 2 చుక్కల మద్యం పోసేది. దాంతో రాజేంద్ర సైలెంట్ గా పడుకునేవాడు. కమలాబాయి ప్రశాంతంగా తన పని తాను చేసుకునేది. అలా రోజుకు 100 రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది కమలాబాయి. ఆ 100 రూపాయల్లోనే వారి రోజువారీ ఖర్చులు, మద్యం తయారీకి మరియు పిల్లల చదువుకు ఉపయోగించేది. రాజేంద్ర అతని సోదరి అదే గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతుండగా అతని సోదరుడు స్థానిక గిరిజన పాఠశాలలో చదివేవాడు. చిన్న వయసు నుండే రాజేంద్ర చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. అతని ఉపాధ్యాయులు అతను అసాధారణంగా తెలివైన పిల్లాడని గ్రహించి ఖచ్చితంగా రాజేంద్ర తన ఉన్నత విద్యను మెరుగైన సంస్థలో పూర్తి చేయాలని వారు అతని తల్లికి చెప్పారు. దాంతో వాళ్ల గ్రామానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాల సిబిఎస్ఈ బోర్డుకి మారాడు రాజేంద్ర. ఈ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఉచిత వసతి మరియు పాఠశాల విద్యను అందజేస్తారు. మొదటిసారి ప్రవేశానికి వెళ్లినప్పుడు రాజేంద్ర అస్సలు అక్కడ ఉండనని మారం చేస్తూ ఏడ్చాడు. కాని కమలాబాయి వాళ్ల భవిష్యత్తు గురించి చెప్పి ఒప్పించటంతో ఆ వయసులోనే అర్థం చేసుకుని అందులో చేరి చదువు కొనసాగించాడు. అలా సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడల్లా తల్లి వ్యాపారంలో సహాయపడేవాడు. వాళ్లు కాచే సారా తయారు చేయటానికి ఆమె నన్ను ఎప్పుడూ అనుమతించలేదు. కాని నేను దానిని కస్టమర్లకు అందించేవాణ్ణి అని నవ్వుతూ చెబుతాడు రాజేంద్ర భారూద్. రాజేంద్ర నవోదయ పాఠశాలలో చదువుకున్న కాలం అతని జీవితాన్ని మార్చేసింది. మ్యాథ్స్ మరియు సైన్స్ పట్ల చాలా ఇష్టం ఏర్పడింది. 10వ బోర్డు పరీక్షలలో
సబ్జెక్టులలో ఆ 2 సబ్జెక్టులలో అగ్రస్థానంలో రాణించి 12లో మొదటి స్థానంలో నిలిచాడు రాజేంద్ర. దాంతో అతనికి ముంబైలోని సేథ్ జిఎస్ మెడికల్ కాలేజీలో మెరిట్ స్కాలర్షిప్తో అడ్మిషన్ దొరికింది. రాజేంద్ర కూడా చిన్నప్పటి నుండి పెద్ద సామాన్య ప్రజలకు ఆసరాగా వాళ్లకు సహాయం చేయటానికి డాక్టర్ కావాలనుకునేవాడు. గిరిజన గ్రామాల్లో చదువుకునే ఎవ్వరైనా ముందుగా అనుకునేది డాక్టర్ మాత్రమే. ఎందుకంటే వారికి వైద్య సదుపాయం అంత అందుబాటులో ఉండదు. అందువల్లే రాజేంద్ర కూడా డాక్టర్ కావాలనుకునేవాడు. కాని పెద్దయ్యాక ప్రజలకు సహాయం చేయాలంటే వారికి విద్యను అందించాలని మరియు వారికి మెరుగైన జీవన అవకాశాలను అందించాలని గ్రహించాడు. ఇది చెయ్యాలంటేనే నేను ఖచ్చితంగా ఐఏఎస్ కావాలని తెలుసుకున్నాడు. ఎంబీబీఎస్ విద్యార్థి సివిల్స్ కు ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ప్రోగ్రామ్ చేయబడిన కంప్యూటర్ లాగా పనిచేసేవాడు రాజేంద్ర. ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి వ్యాయామం చేసుకుని చదువుకునేవాడు. కాలేజీకి వెళ్లి వచ్చాక మళ్లీ పుస్తకం పట్టుకుని చదవటం ప్రారంభించాడు. అలా ఒక సాధారణ కాలేజీ విద్యార్థి చేసే పని ఎప్పుడూ చేయలేదు. విహారయాత్రలు లేవు, పార్టీలు లేవు, స్నేహితులతో మీటింగులు లేవు. తనను బయటకు రమ్మని అడిగే స్నేహితులు ఉన్నప్పటికీ రాజేంద్ర మాత్రం తన భవిష్యత్తును మరియు తన కలలు కన్నా ఇతరుల భవిష్యత్తును మార్చుకోవటంపై మాత్రమే తన దృష్టి పెట్టాడు. మెడిసిన్ చివరి సంవత్సరంలో ఎంబీబీఎస్ పరీక్షతో పాటు యూపీఎస్సీ పరీక్ష కూడా రాసి మొదటి ప్రయత్నంలోనే క్లియర్ చేశాడు. యూపీఎస్సీ ఫలితాలు ప్రకటించినప్పుడు డాక్టర్ రాజేంద్ర తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటి వరకు అతని తల్లికి తన కొడుకు ఇప్పుడు సివిల్ ఆఫీసర్ అని అస్సలు తెలియదు. నిజానికి రాజేంద్ర ఫలితాలు ప్రకటించే వరకు కమలాబాయి తన కొడుకు డాక్టర్ అనే భావనలోనే ఉండేది. రాజేంద్ర కలెక్టర్ అవుతానని చెప్పినప్పుడు దాని అర్థమేమిటో ఆమెకు తెలియదు. ఆ మాటకొస్తే కమలాబాయికి మాత్రమే కాదు, వాళ్ల ఊరిలో కలెక్టర్ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. నేను సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాననే వార్త వ్యాప్తి చెందటంతో ఇరుగు పొరుగు వారు నన్ను సంప్రదించారు. వారు నన్ను కండక్టర్ అయినందుకు అభినందించారు అని అతను నవ్వుతూ చెప్పాడు. అయితే 2012లో అతను ఫరీదాబాదులో ఐఆర్ఎస్ అధికారిగా నియమించబడ్డాడు. కానీ అతని లక్ష్యం కేవలం ఐఏఎస్ మాత్రమే. అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో మళ్లీ యూపీఎస్సీ పరీక్షలలో తన 2వ ప్రయత్నం చేశాడు. ఇంకేముంది, అతని సంకల్ప బలాన్ని ఏదీ ఆపలేకపోయింది. దాంతో 2013 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్లో ఐఏఎస్ అధికారి పదవికి ఎంపికయ్యాడు. తర్వాత 2 సంవత్సరాలు ముస్సోరీలో శిక్షణ పొందాడు. 2015లో నాందేడు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్గా, 2017లో షోలాపూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. చివరిగా జులై 2018లో అతను నందుర్బార్ జిల్లా మేజిస్ట్రేట్గా నియమించబడ్డాడు. డాక్టర్ రాజేంద్ర ఐఏఎస్ తన కష్టాలు, ప్రయాణం మరియు 3 పిల్లలను పెంచటానికి తన తల్లి చేసిన త్యాగాలను వివరించిన మీ ఏక్ స్వపహిల్ అనే మరాఠీ పుస్తకాన్ని రచించారు. ఈ రోజు ప్రభుత్వ క్వార్టర్స్ లో తన తల్లి, భార్య, పిల్లలతో ఉంటూ గొప్ప పనులు చేస్తూ ప్రజలతో కలిసి వాళ్ల సమస్యలు తీర్చటానికి అనుక్షణం కృషి చేస్తూనే ఉన్నాడు. అతను నందుర్బార్ జిల్లా మేజిస్ట్రేట్ గా మారిన తర్వాత గిరిజన మరియు గ్రామీణ ప్రజల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను ప్రారంభించాడు. ఇందులో 40,000 కంటే ఎక్కువ కుటుంబాలను రేషన్ పథకం కిందకు తీసుకువచ్చాడు మరియు 65,000 మందికి పైగా గ్రామీణ ప్రజలను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద నమోదు చేశాడు. రాజేంద్ర భారత్ పరిస్థితులను కారణాలుగా పెట్టి ఆ అందరిలాగే మగ్గిపోయి ఉంటే ఈ రోజు ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహించేవాడు కాదు. మన గమ్యం ఎప్పటికీ మన చేతుల్లోనే ఉంటుంది. ఏదేమైనప్పటికీ రాజేంద్ర సక్సెస్ లో తన తల్లి పోషించిన పాత్ర గురించి చెప్పుకోటానికి మాటలు కూడా సరిపోవు. మరి డాక్టర్ రాజేంద్ర భారత్ ఐఏఎస్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.